భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రకృతి సోయగాలు మైమర్పిస్తున్నాయి. వర్షాకాలం కావడం, ఇటీవల కుండపోత వానల కారణంగా ఏజెన్సీ అందాలు కనువిందు చేస్తున్నాయి. ఇటీవల విస్తారంగా వర్షాలు కురవడంతో జలపాతాలు పాలధారలా జాలువారుతున్నాయి. అలాంటి జలపాతమే మనుగూరులోని వెన్నెల జలపాతం. ఈ జలపాతం ప్రకృతి ప్రేమికులకు కనువిందు చేస్తోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరులో రథంగుట్టపై నుంచి వచ్చే వెన్నెల జలపాతం కనువిందు చేస్తోంది. ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన ఈ జలపాతం వర్షాకాలంలో చూపర్లను ఎంతో ఆకర్షిస్తోంది. వర్షాకాలంలో గుట్టపై నుంచి జాలువారే వర్షపు నీరు పాల పొంగులా కనిపిస్తూ ఉంటుంది. సాధారణంగా జలపాతాలను చూసి మాత్రమే ఆనందిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం జలజలా జారే జలపాతం కింద తడిసి ముద్దయ్యేందుకు కుర్రకారు, సామాన్య జనం సైతం తహతహలాడుతూ ఉంటారు. మనుగూరులోని అర్బన్ పార్క్ లో ఉండే ఈ జలపాతం స్థానిక ప్రజలనే కాక జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రజలను ఆకర్షిస్తూ ఉంటుంది. జలపాతాలను చూడాలంటే భద్రాద్రి ఏజెన్సీలోని చర్ల, వెంకటాపురం లేదంటే ఆంధ్రాలోని చింతూరు, మోతుగూడెం వెళ్లాల్సి ఉంటుంది. ఇక అక్కడకు వెళ్లాలంటే కష్టంతో పాటు ఖర్చుతో కూడిన వ్యవహారం. దీంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజలు మనుగూరులోని వెన్నెల జలపాతం చూసేందుకు తండోపతండాలుగా తరలివస్తున్నారు. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. వెన్నెల జలపాతం మనుగూరు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. ఈరోజు ఆదివారం కావడంతో ఫ్యామిలీతో సరదాగా గడపడానికి వచ్చాను. రీసెంట్ గా వర్షాలు రావడం వల్ల వాటర్ ఫ్లో బాగుంది, చాలా అద్భుతంగా ఉంది. ఈ ప్రతి సంవత్సరం వస్తుంటాను ఇక్కడ. ఇంతకు ముందు ఇంత బాగుండేది కాదు. ఫారెస్ట్ అధికారులు మంచి ఏర్పాట్లు చేశారు. ఫ్యామిలీతో మంచిగా వచ్చి గడపచ్చు. ప్రతి సంవత్సరం వస్తుంటాను. ఇప్పుడు ఇంకా మంచి డెవలప్ చేశారు, చాలా బాగుంది. నా పేరు సంతోష్, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఇక ఈ జలపాతం వద్ద ఎటువంటి ప్రమాదకరమైన పరిస్థితులు లేకపోవడం, కొత్తగూడెం మనుగూరు ప్రధాన రహదారికి పక్కనే ఉండటం ఈ జలపాతం ప్రత్యేకత. గత కొన్ని రోజులుగా ఈ జలపాతాన్ని చూసేందుకు జిల్లా నలుమూలల నుంచి ప్రజలు కుటుంబ సమేతంగా తరలివస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కొత్తగూడెం నుంచి వచ్చాము. ఇక్కడ వెన్నెల జలపాతం చాలా ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. చూడడానికి కూడా మంచిగా ఉంది. అందరూ జనాలు వీకెండ్ ఆఫ్ కానీ హాలిడేస్ అప్పుడు కానీ వచ్చి మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ వాటర్ కూడా మంచిగా రావడం వల్ల చాలా ఇష్టపడుతున్నారు, పిల్లలైనా పెద్దలైనా. ఇక్కడ మనం పైకి ఎక్కి పిల్లలు ఆడడానికి కూడా ఇబ్బంది పడుతున్నా, పెద్దవాళ్ళు ఇబ్బంది పడుతున్నా కూడా వాటర్ ప్రూఫ్స్ లాంటివి కట్టారు. మంచిగా ఎటు వెళ్ళకుండా పిల్లలు అందులో ఉండి ఆడడం చాలా ఆనందంగా అనిపిస్తుంది. మేము కూడా ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటాము. చాలా ఆనందం అనిపిస్తుంది. హాలిడేస్ ఇచ్చిన వాళ్ళ పిల్లల్ని తీసుకొని ఇక్కడికి వస్తూనే ఉంటాము. దానివల్ల ఫారెస్ట్ వాళ్ళు కూడా మంచిగా ఎలాంటి ఇబ్బంది లేకుండా సెక్యూరిటీగా పోలీస్ వాళ్ళని పెట్టడము, ఎలాంటి ఇబ్బందులు పడకుండా అన్ని మంచిగా అనిపిస్తున్నాయి. దానివల్ల ఎలాంటి ఇబ్బంది. అడవి అందాలను ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన ఈ జలపాతాన్ని ప్రజలకు మరింత అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అటవీ శాఖ ఓ ముందడుగు వేసింది. ప్రణాళికాబద్ధంగా సుమారు 2 కోట్ల రూపాయలు ఖర్చు చేసి జలపాతం వరకు రహదారి ఏర్పాటు చేయడమే కాక మధ్య మధ్యలో ప్రజలు సేద తీరేందుకు గుడారాలను కూడా ఏర్పాటు చేసింది. దీంతో ఈ జలపాతాన్ని చూసేందుకు జనం భారీగా తరలివచ్చి ఇక్కడి ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్నారు.